అలాగే మనము ఎసిడిటీ, మైగ్రేన్. ఈ ఎసిడిటీకి, మైగ్రేన్‌కి సంబంధం ఏంటి? అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మనం మైగ్రేన్ గురించి తెలుసుకోవాలంటే పార్శ్వనొప్పి అంటాము. ఈ పార్శ్వనొప్పి ఎవరిలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మైగ్రేను ఎక్కువగా ఫుడ్డు అలర్జీ గాని, ఫుడ్ కాంబినేషన్స్ సెట్ కాకపోతే ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వటం అనేది అది పైకి ఆ ప్రెషర్స్ బిల్డ్ అయినప్పుడు నె ఆ నెక్ దగ్గరంతా, మెడ దగ్గరంతా బాగా స్టిఫ్ అయిపోయి, డల్‌గా పెయిన్ డెవలప్ అయ్యి, అది స్లోగా ఒక సైడ్‌కి రావటము, లేదా అదర్ సైడ్‌కి ఏదో రైటా, లెఫ్టా రావటము, లేదా సెంట్రల్‌కి ముందుకి అంటే ఫ్రంటల్ సైడ్ అంటే ముందు భాగానికొచ్చి సుత్తితో కొట్టినట్టు థ్రాంబ్లింగ్ హెడ్‌ఏక్ అంటాము. పల్సేటివ్ హెడ్‌ఏక్ అంటాం. అంటే పల్స్ ఎలా ప్రెషర్ పెరుగుతుంటే పెయిన్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. అలాగే సుత్తితో కొడితే ఆ పెయిన్ హ్యామరింగ్ పెయిన్ ఇలాంటివన్నీ గూడా మైగ్రేన్ సింప్టమ్స్. ఇవన్నీ గూడా ఆ ఫుడ్ ట్రిగ్గరింగ్ అయ్యి ఎసిడిటీ బిల్డ్ అవ్వటం వల్ల వచ్చే మైగ్రేన్. మైగ్రేన్ మాక్సిమం అదొక్కటే సమస్య. అలాగే హార్మోనల్ వల్ల గూడా ఇంబాలెన్స్ అయినప్పుడు ఒక్కోసారి ఈ మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ప్రధానంగా అయితే ఫుడ్. అది నాజియా గూడా ఉంటుంది. ఎప్పుడైతే అది మనకు వామిట్ అయిపోతుందో ఆటోమేటిక్‌గా ఈ మైగ్రేన్ తగ్గటం స్టా మొదలవుతుంది. సో, ఈ విధంగా ఫుడ్ ఏ కాంబినేషన్‌లో మనము ఇలాంటివి ఇబ్బంది పెడుతున్నాయో వాటిని మనం గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా ఇవి రాజసిక ఫుడ్. రాజసిక ఫుడ్ అంటే మనము ఈ స్పైసీ నేచర్స్, మాంసాహారము, స్టోర్డ్ ఫుడ్డు, ప్రిజర్వ్డ్ ఉన్న కెమికల్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్‌ని మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు మన డైజెషన్‌కి అది ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయినప్పుడు మనం లైట్ చూసినా, సౌండ్ విన్నా, ఏది ఈ అలజడొచ్చినా గూడా ఆ పెయిన్ భయంకరంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనము ఇలాంటి వాటి నుంచి ముందు బయటపడాలి అంటే ఆ సిట్యుయేషన్‌లో చక్కగా మనము లైటు, సౌండ్ ఏమీ లేకుండా చక్కగా ఎళ్లి పనుకొని ఫోర్ హెడ్ మీద చక్కగా ఒక కోల్డ్ నాప్కిన్ గాని, కోల్డ్ వెట్ ప్యాక్ అలాగే ఫోర్ హెడ్ మీద యేసుకొని చక్కగా నిద్రబోయి, వీలైనంత వరకు ఆ టైంలో మనము ఆహారాన్ని మాక్సిమం జీరో చేయటమా, లేకపోతే లిక్విడ్స్‌ని చిన్న చిన్నగా తీసుకొని మాక్సిమం ఘన పదార్థాలన్నిటిని తగ్గించుకొని ఒక 1 ఆర్ 2 డేస్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా మన ఇంటెన్సిటీ ఆఫ్ మైగ్రేన్ బట్టి అది స్లోగా డిసప్పేర్ అయిపోతుంది. తర్వాత గట్ హెల్త్‌ని మనం బాగా బలంగా తయారు చేసుకుంటే ఈ మైగ్రేన్ రిపీటెడ్‌గా రావటం అనేది ఆగిపోతుంది.